ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారు మేము నమ్ముతున్నాం. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని మీరు పెడుతున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చారు క్రొత్త దినం. ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయారు కదండి. కానీ ఆయన కృప మనల్ని ఈరోజు సజీవంగా ఉంచింది. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని విని ఈ రోజును ప్రారంభించుదాం. అందరం కూడా కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. Psalms chapter 34 verse 10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. గొప్ప మాటలు, ధైర్యాన్ని కలిగించే మాటలు. ఈరోజు బహుశా నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో నాకేదో కొదువుగా ఉందండి అని. దేవుని ఆశ్రయించిన వాడికి ఎవరు ఏ కొదువ లేదని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. సింహపు పిల్లలు అంటే ఎట్లుంటాయి? యంగ్గా ఇక్కడ జంప్ చేస్తే అక్కడ దాకా దూకేస్తాయి అన్నమాట. దట్ వాట్ అంత పవర్తో అవి ఉంటాయి. ఎదురుగా ఏ లేడీ ఉంటాయి, ఏ జంతువు ఉంటే దాన్ని వెంటనే వెళ్ళేసి చంపుకొని తింటది. సో వాటికి లేముంటుందా అంటే మ్యాక్సిమం ఉండదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అవి ఫుడ్ను కలిగి ఉంటాయి. కానీ అవి కూడా కొన్నిసార్లు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట భక్తులు అంటున్నాడు. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తున్నారో వారికి ఏలేమి కొదువేయండి. ఏలేమి అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కొన్ని లేములు ఉంటాయండి అని దావీదు అనలేదండి. ఏ లేమి ఉండదట. దేవునికి స్తోత్రం. ఏలేమి మన జీవితాల్లో దేవుడు రానియడండి. సమృద్ధి కలిగి ఉంటాం. చాలాసార్లు లోకంలో ధనవంతులు, బలవంతులు, శక్తిమంతులు, బిలియనీర్స్, మిలియనీర్స్ కూడా కొన్నిసార్లు ఏమీ లేని సిచ్యువేషన్స్లో ఉండాల్సి వస్తుందేమో. సడన్గా అన్ని కొలాప్స్ అయిపోయి స్టాక్ మార్కెట్లు పడిపోయి ఇంకా వాళ్ళ కంపెనీలను లాస్ అయిపోయిన పరిస్థితి వస్తుందేమో. ఒకనొక సమయంలో ఫుడ్కి దికాలా లేని కూడా పరిస్థితులు ఉండొచ్చేమో. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, జాగ్రత్తగా మీరు వినండి, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏలేమీ ఉండదు. ప్రభు దగ్గరికి వచ్చామండి, ప్రభు మాకు అన్ని ఇచ్చేస్తాడా అంటే అఫ్కోర్స్ ఇస్తాడు. కానీ ఆశ్రయించడం వేరు, ఆయన దగ్గరికి రావడం వేరు. బయటిండి చూడడం వేరు, లోపలికి రావడం వేరు కదండి. దేవుని దగ్గరకు వచ్చినా ఇంకా నా జీవితంలో ఎందుకండి ఈ లేమి, ఈ కొదువ, ఎందుకండి నాకు ఈ అప్పులు, ఎందుకండి ఈ బలహీనతలు, ఎందుకండి కుటుంబంలో ఈ గొడవలు, ఎందుకండి నాకు ఉద్యోగం లేదు, ఎందుకండి వ్యాపారం నష్టాలు. బహుశా నీ యొక్క హృదయ ఆలోచన, నీ యొక్క థింకింగ్ ఈ విధంగా ఉందేమో. ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ఆశ్రయించవయ్యా, నువ్వు ఆశ్రయించమ్మా, అప్పుడు నీకేలేమీ ఉండదు. ఆశ్రయించడం వేరు, దేవుని దగ్గరకు రావడం వేరు. ఈ లోకంలో జనాలను చూసి, ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు చూసి వాళ్ళకే వచ్చింది మేమెంత అని అనుకోకండి. ఎందుకంటే నా దేవుడు వారిని నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా మోసం చేయలేదు. యేసయ్య సమస్తాన్ని సృజించిన దేవుడు. ఆయన ఏ కార్యమైనా చేయగలడు. వాళ్ళతో వీళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంత ధనికులే, వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారండి, అంత డబ్బున్న వాళ్ళే వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారండి, మేమెంత అని నువ్వు అనాల్సిన అవసరం లేదు. నువ్వు వారికంటే గొప్పవాడివి. ఎందుకంటే నువ్వు ఆశ్రయించింది ఒక నరుడిని కాదు, నువ్వు ఆశ్రయించింది ఒక అధికారిని కాదు, నువ్వు ఆశ్రయించింది ఒక సాధారణమైన వ్యక్తిని కాదు. నువ్వు ఆశ్రయించింది ఈ లోక సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించావు. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడకండి. సింహ పిల్లలు లేమి గలమైన ఈ లోకం అసలు ఎటుపోయినా, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డా
నా యేసయ్య నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా యేసయ్య నీ కుటుంబంలో సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా యేసయ్య నీకు శరీరంలో ఆ బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో డు నాట్ ఫియర్. దేని బట్టి కూడా భయపడకండి. దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి వందనాలు. అవునయ్య, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దివై ఉండదు అంటున్నావు. ఎవరైతే మిమ్మల్ని ఈ ఉదయకాలను ఆశ్రయించి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఏ కొదువు ఉందో, ఏ లోటు ఉందో దానిని సమృద్ధిలోకి తీసుకొని రండి ప్రభువా. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయతలోను తండ్రి, ఇంకా ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ ప్రభువా మీరెవరిని నడిపించండి, మీరెవరిని గణపరచండి, మీరెవరికి సహాయం దయచేయండి. అదే రీతిన యోజన చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. ప్రతి ప్రయాణం క్షేమంగా మార్చండి. పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి. ప్రణాళికలన్నీ కూడా సఫలపడడానికి కృపా సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు చూచులాగున మీ యొక్క కృప కుమ్మరించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.